హలో, నేను మీ వెంకటేష్. ఈరోజు చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసు, నిన్న నైట్ జరిగినటువంటి ఘోర ప్రమాదం. బస్సు టిప్పరు అవి రెండు గుద్దుకోని కారణం వల్ల మంటలు వ్యాపించి దగ్గరగా 16 మంది సజీవ దహనం అవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ నేను మాట్లాడేది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఈరోజు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఈరోజు ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. మనకు అసలు అది యాక్సిడెంట్ జరగటానికి గల కారణాలు ఏంటి, ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, కనీసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ కానీ ఎవరు స్పందించలేదు. అంటే అక్కడ జరిగిన ఆ సిచ్యువేషను, ఆ యాక్సిడెంట్కి సంబంధించిన కొన్ని క్షణాల్లో కొంతమంది కానీ కనీసం అంబులెన్స్కి ఫోన్ చేస్తే అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈరోజు సరైనటువంటి హాస్పిటల్స్ ఈ మార్కాపురం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, అంటే ఎక్కడో ఒంగోలుకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఆ యాక్సిడెంట్ జరగటానికి గల కారణాలు చూడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, ఒకసారి ఆలోచించినట్లయితే ఎందుకు ఇంత సోద్యం చేస్తా ఉన్నారు? యథాయేచ్ఛగా ఎంతోమంది ప్రైవేటు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి సరైనటువంటి కండిషన్స్ బస్సును తిప్పకుండా, సరైనటువంటి రూల్స్ లేకుండా ఈరోజు పర్మిషన్స్ ఇచ్చేసి గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యతని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం వల్లే ఈ ఈ యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎంతోమంది పేద ప్రజలు, ఎంతోమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు తప్ప, సోద్యం చూస్తున్నారు తప్ప ప్రభుత్వం ఎటువంటి రూల్స్ కానీ, ఎటువంటి కండిషన్స్ కానీ అప్లై చేయట్లేదు. ఇది ఇలా ఎన్నో ఘటనలు మనం చూసుకున్నట్టయితే కర్నూలులో జరిగింది. అదేవిధంగా ఈరోజు మన మార్కాపురం జిల్లాలో కూడా జరిగింది. అంటే వాళ్ళ కుటుంబాలకి ఎక్స్‌గ్రేషియో ప్రభుత్వం ప్రకటించాలి. అదేవిధంగా ఏ అయితే యాజమాన్యాలు ఉన్నారో, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకి వాళ్ళు ఎక్స్‌గ్రేషియో ప్రకటించి వాళ్ళకు భరోసానియ్యాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మేల్కోవాలి. ప్రభుత్వం మేలుకొని ప్రభుత్వ రంగ బస్సులని ఎందుకు నడపట్లేకపోతున్నది ఈరోజు చాలా సిగ్గుసేటు. యథాచ్ఛగా ఈ రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ట్రావెల్స్ పెట్టుకొని ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మేలుకోవాలి. ప్రభుత్వ ఆధీనంలోనే అనేక బస్సులను తిప్పాలి. అదేవిధంగా ప్రైవేటు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ బస్సులన్నీ కండిషన్స్‌లో ఉన్నాయా లేవా, డ్రైవర్సు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా లేదని చెకింగ్ చేసుకోవాలి. అందువలనే కేవలం ఇటువంటి ఘటనలు, ఇటువంటి యాక్సిడెంట్లనే జరుగుతా ఉన్నాయి. ప్రజలు ప్రాణాలని కాపాడాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకొని సరైనటువంటి మార్గంలో ఈ ప్రైవేటు ట్రావెల్స్‌ని నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున దమ్ము వెంకటేష్, కనిగిరి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి కోరుతా ఉన్నాం.